మోరే గారి కుటుంబానికి వ్యవసాయం గాని లేక వృత్తి ఏంటి ప్రధానం? వారేమన్నా ఆర్మీ నుంచి వచ్చినటువంటి వాళ్ళ లేదా వ్యవసాయం పైన ఆధారపడే వాళ్ళ? ఉంటే ఎంత భూమి ఎట్లా అది? వాళ్ళ ఫాదరు చదువుకోలేదు, ఆయన రైతు. అయితే ఆయన కష్టపడి ఇంకొంత భూమిని తాను కొనుక్కొని సేద్యం చేసుకొని బ్రతికేవాడు. ఇంట్లో ఎలాంటి కొరత ఉండేది కాదు అప్పుడు. ఈయన చిన్నప్పటి నుంచి ఈయన కోసం ప్రత్యేకంగా పాలు పోయించుకునేవాడు. ఇటువంటివన్నీ ఉండేవి ఆయన తండ్రి. ఆయన పెద్ద కొడుకు పూలే ఇతను పుట్టేనాటికే చనిపోయాడు, మూరే పుట్టేనాటికి. అతను టీచరు, 7వ తరగతి జరిగితే అప్పుడు టీచర్ పదవి పోస్ట్ ఇచ్చేవాళ్ళు. 7వ తరగతి చదివి టీచరు. ఆయన గుర్రం మీద వెళ్ళేవాడు అంట. ఇక్కడ మనం దృష్టిలో మోరే గారి అన్న గుర్రం మీద వెళ్ళేవాడు. మార్కెట్కి వెళ్ళినా వేరే ఊర్లలోకి వెళ్ళినా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందంటే దళితులు గుర్రం ఎక్కకూడదని కదా, ఇల్లు కూడా కట్టుకోకూడదు, గుడిసెలోనే ఉండాలి, ఇవన్నీ ఆంక్షలు కదా. అటువంటి సందర్భంలో దాసగాంలో ఒక 2 అంతస్తుల ఇల్లు ఉండేది వీళ్ళకంటే వీళ్ళ మేనమామకి. వీళ్ళ ఫాదర్ మేనమామకి 2 అంతస్తుల ఇల్లు ఉండేది. ఆయన కాంట్రాక్ట్స్ చేసేవాడు చిన్న చిన్నవి. తర్వాత ఇక రకరకాల డాక్యుమెంటరీ రైటర్, ఆయన రాయడం తెలుసు. సో దానివల్ల ఆయనకు ఆ డబ్బు వచ్చింది. ఇల్లు కట్టుకుంటే బ్రాహ్మణులు ఏం చేశారంటే, ఈయన ఈ ఇంటికి కలప ఏదైతే ఉన్నదో అది తనకు కేటాయించిన చెట్ల నుంచే కాకుండా ఇతర చెట్ల నుంచి కూడా కేటాయించారని కేసేసి ముప్పు తిప్పలు పెట్టారు. చివరిగా నిర్దోషిగా బయటపడ్డాడు. అంటే ఆ భరించలేని తత్వం ఎంత ఉందో ఆ రోజు కనపడుతుంది. తర్వాత ఈ కొంకన్ ఏరియా, ఇదంతా కోస్తా ఏరియా, బాంబే అంటే మహారాష్ట్రకి కోస్తా ఏరియా కొంకన్ ఏరియా. దీన్ని చిత్పవన్ బ్రాహ్మణ్స్ ఏరియా అని కూడా అంటారు. వాళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది దీన్ని నెగటివ్గా కోబ్రాస్ ఏరియా అనేటువంటి వాళ్ళు, నాగుపాముల ఏరియా అని. సో ఆ విధమైనటువంటి ఒక అణచివేత ఉండేది, ప్రతిఘటన కూడా ఆ విధంగానే ఉండేది. ఆ పూర్వరంగంలో ఈయన వచ్చాడు. అయితే వాళ్ళ ఫాదరు రైతే, కానీ ఆ ఊర్లో ఉండేటువంటి కోఠీదార్ అంటే వాడు ఏం చేస్తాడంటే అప్పులు ఇస్తాడు, డబ్బులు వసూలు చేసుకుంటాడు వడ్డీలతో. తర్వాత ఏం చేస్తారంటే జనరల్గా నీ అప్పు చాలా ఎక్కువైపోయింది, నువ్వు నాకు ఆ భూమిని అమ్ము అని చెప్పేసి చీప్గా కొనేసి ఎవరైతే రైతు ఉంటాడో వాడిని ఆ భూమిలో కౌలుదారుగా చేస్తాడు. సో ఈయన తండ్రి కూడా అట్లా అయిపోయాడు. ఈయన 11వ ఏటనే ఆయన చనిపోయాడు. చాలా బాధలు ఇబ్బందులు పడుతూ మోరే పెరిగారు.